హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా? ఇవి ఉడకబెట్టిన పల్లీలు. ఉడకబెట్టిన పల్లీలు చాలా హెల్త్కి ఎంత మంచివి అంటే అంత మంచివి. బయట వెళ్తేను తీసుకొచ్చారు. మంచం సత్యనారాయణ రాజు గారు కూడా మనకి చెప్తూ ఉంటారు కదా, ఉడకబెట్టిన పల్లీలు తింటూ ఉండండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఉడకబెట్టిన పల్లీలు తింటూ ఉండండి, ప్రోటీన్ ఎక్కువ ఉంటుందని పాపం ఆయన ఎన్నోసార్లు చెప్పారు. మనం ఏం చేస్తామంటే చక్కగా నూనెలో వేయించి, అఫ్కోర్స్ ఎలా తిన్నా పర్వాలేదు, రోస్టెడ్ అయినా పర్వాలేదు, కొంచెం వేరేగా మనం చేసుకుంటే మాత్రం కొంచెం క్యాలరీస్ అనేవి పెరుగుతాయి. కానీ అన్నిటికన్నా బెస్ట్ నేను ఏంటి అంటే ఇలాగా ఉడకబెడితే మాత్రం చాలా చాలా మంచిదని నేను చెప్తాను. ఎందుకంటే దీంట్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, చాలా చాలా మంచి ప్రోటీన్. అందరూ అనుకుంటారు ప్రోటీన్ బాదాం లేదా మన అక్రూట్ లేదా జీడిపప్పు ఇలాంటి వాటిల్లోనే ఉంటుంది. సో రిచ్ డ్రై ఫ్రూట్స్లోనే ప్రోటీన్ ఉంటుంది తప్ప ఇంకా మిగతా వేటిల్లోనూ ఉండదని అనుకుంటారు. బట్ అలా కాదు. మనం 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 అందరూ కొనుక్కోగలం అనే స్థితిలో ఒక మంచి ప్రోటీన్ ఏది అంటే, ప్రతి మనిషి కొనుక్కుని తినేటట్టు ఉండే ప్రోటీన్ ఏది అంటే మాత్రం పల్లీలు అని చెప్పాలి. చాలా చిన్న చిన్నగా ఉన్నాయి కదా, అసలు ఏంటి ఇలా అమ్మారు వాళ్ళు? చాలా చిన్న చిన్నవి అమ్మారు. పాపం వీళ్ళు ఏం వెతుక్కుంటారులేండి, అసలు చాలా చిన్నవి ఉన్నాయి. చూడండి, నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకుని కెమెరా తీసి వీడియో తీస్తున్నాను, ఇంకో చేత్తో నేను చూడండి ఇది చాలా బుడ్డి ఉన్నాయి. సో ఇలాగనమాట. సో ఇది చాలా మంచివండి. దొరికితే మాత్రం మీరు తప్పకుండా ఉడకబెట్టిన పల్లీలే తీసుకుని తినండి. అలాగే ఇంట్లో ఒకవేళ మీకు పంటలు ఏమైనా ఉంటే, పల్లీల పంటలు ఉంటాయి కదా, ఆ పల్లీల పంటలు వచ్చినప్పుడు చక్కగా మీరు ఇలా ఉడకబెట్టేసుకుని చక్కగా మీరు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇలా ఉడకబెట్టిన పల్లీలు ఒక గుప్పెడు తిన్నారనుకోండి, మంచి ప్రోటీన్ వచ్చేస్తుంది. హ్యాపీగా ఈవినింగ్ స్నాక్స్ కింద అయిపోతుంది. చాలా 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 మంచిది బోన్ డెవలప్మెంట్కి. కానీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి విమెన్కి. అలాంటి ప్రాబ్లమ్స్ ఇరాడికేట్ అవ్వాలన్నా, తగ్గిపోవాలన్నా ఇలా పల్లీలు తింటూ ఉండాలి. క్యాలరీ కౌంట్ ఉంటుంది, బట్ లిమిట్లో తింటే ఏమీ కాదు. మనం మితిమీరి తింటే ఏదైనా క్యాలరీ కౌంట్ అవుతుంది, కానీ లిమిట్లో తింటే మాత్రం అసలు ఏమీ కాదు. సో తప్పకుండా పల్లీల్ని మాత్రం మీరు అస్సలు వదలద్దు. పల్లీలు ఉంటే మాత్రం చక్కగా ఉడకబెట్టుకుని తినండి. కొంచెం ఉప్పు వేసి ఉడకబెట్టుకోండి, లేకపోతే కొంచెం చప్పగా ఉంటాయి. ఉప్పు వేసి ఉడకబెట్టుకుంటే మాత్రం ఒక మంచి స్నాక్. దాంట్లో కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, చాట్ మసాలా ఇవన్నీ వేసేసుకుని మిగతా అడిషన్స్ మీరు అన్నీ చేసుకోవచ్చు. బట్ తినడం మాత్రం ఉడకబెట్టిన పల్లీలు మాత్రం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అని నేను చెప్తున్నాను. వేయించిన పల్లీల కన్నా, మిక్స్చర్లో వచ్చే పల్లీల కన్నా, అలాంటి వాటి కన్నా ఇలా అయితే చాలా బెస్ట్ అని నేను చెప్తున్నాను. ప్రోటీన్ ఎక్కువ మనకి అందుతుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. బాయ్ అండి.